తెలంగాణ బీజేపీ తలుచుకుంటే మనలాంటి సామాన్యులకు కూడా జాలేస్తుంది. కేంద్రంలో అరవీర భయంకరమైన నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి రాజకీయ ఉద్దండులు 12 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్తో పాటు కరడుగట్టిన హిందుత్వవాద సంస్థలు పరోక్షంగా అన్ని వ్యవస్థలని నడిపిస్తున్నాయి. బీజేపీకి అంబానీలు, అదానీలు వంటి కుబేరులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఇంత అండాదండా ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోబోతోంది. ప్రజల్లోకి వెళ్ళి ఒక్కరినైనా అడగండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని కాన్ఫిడెంట్గా ఒక్కరు కూడా చెప్పరు. డిపాజిట్లు కూడా రావని 90% మంది చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితిలో బీజేపీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన గుప్పెట్లో నుంచి పార్టీని జారిపోనివ్వకుండా అది ఓడిపోయినా పర్వాలేదు కానీ తన కనుసనల్లోనే బతకాలని, తాను చెప్పిందే జరగాలని పట్టుబట్టి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణలో బీజేపీని పూర్తిగా సమాధి చేసేస్తున్నారు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 అంటే 8 మాత్రమే సీట్లు వచ్చాయి. తెలంగాణలో ఆ పార్టీ అసలు సిసలైన బలం ఇదే. ఇన్ని సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న దాదాపు 20 రాష్ట్రాలకు పైగా అధికారం సంపాదించుకున్న తెలంగాణలో మాత్రం బీజేపీ బతికి బట్టకట్టడం లేదు. వెంకయ్య నాయుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం వహించినంత కాలం దాన్ని టీడీపీకి ఒక తోక పార్టీలాగా నడిపించాడు. సూటిగా చెప్పాలంటే బీజేపీలో ఉన్న కమ్మ టీడీపీ ప్రతినిధి వెంకయ్య నాయుడు, ఆయన పుణ్యాన పార్టీ ఎదగలేదు. ఇప్పుడు అదే సికండి పాత్రను కిషన్ రెడ్డి పోషిస్తున్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు వచ్చిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి ఏకంగా 8 లోక్సభ స్థానాలు గెలుచుకోగలిగింది. అంటే సగం అసెంబ్లీలకు 8 లోక్సభ స్థానాలు సమానం. అంతటి గెలుపు కేవలం మోడీ బొమ్మ, కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్, బీఆర్ఎస్ బలహీనం వల్లే జరిగింది. అంతేకాని కిషన్ రెడ్డి ధైర్య సాహసాలు, శౌర్య ప్రతాపాల వల్ల బీజేపీ ఎదగలేదు. కేవలం మోదీ, అమిత్ షాలకు విశ్వాసపాత్రుడైన నాయకుడిగా ఢిల్లీలో చలామణి అవుతున్న కిషన్ రెడ్డి 2 సార్లు కేంద్ర మంత్రిగా పదవులు కొట్టేశారు. అంతకు మించి రాష్ట్ర పార్టీకి ఆయన చేసింది 0. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచి మంత్రి అయిపోయారు కిషన్ రెడ్డి. పార్టీ అధిష్టానం కిషన్ రెడ్డికి అంతటి ఉన్నత స్థానం ఇచ్చినా కూడా పార్టీని మాత్రం అంగుళం కూడా బలోపేతం చేయలేకపోయారు ఆయన. బీజేపీలో ఇంకా ఎవడు ఎదగకూడదు, తాను ఉన్నంతకాలం తానే ఉండాలి అనే వ్యూహమే దీనికి కారణం. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కూడా నియమించుకోలేక 2 సంవత్సరాలు ఆ పోస్ట్ని ఖాళీగా పెట్టింది బీజేపీ. అంటే రాష్ట్ర బీజేపీని నడిపే శక్తి ఉన్నవాడు ఆ పార్టీలో లేడన్నమాట. చివరికి రామచంద్రరావు అనే వెన్నెముక లేని నేతని పూర్తిగా తన మాట వినేవాడిని అధ్యక్షుడిగా తెచ్చుకున్నాడు కిషన్ రెడ్డి. ఓ కార్పొరేటర్ని కూడా రామచంద్రరావు శాసించలేడు, ఆదేశించలేడు, దిశానిర్దేశం చేయలేడు. నిజామాబాద్ ఎంపీ అరవింద్, నేను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయను, ఏం పీక్కుంటావో పీక్కో అని రాష్ట్ర అధ్యక్షుడిని ఛాలెంజ్ చేశాడు. అంటే తెలంగాణలో ఆ పార్టీ దశ దిశ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దుస్థితి కేవలం కిషన్ రెడ్డి నాయకత్వ లోపం వల్లే వచ్చింది. కిషన్ రెడ్డి ఈ రోజు వరకు అధిష్టానం దయా దాక్షిణ్యాల వల్లే కేంద్ర మంత్రిగా ఎదిగారు తప్పితే తన సొంత బలంతో కానీ తన సొంత వ్యూహంతో కానీ ఎదగలేదు. అందుకే రాష్ట్ర బీజేపీని ఆయన బలోపేతం చేయలేకపోయాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రోజు రోజుకి బలహీనపడిపోయింది. ఈ స్థితిలో కూడా ఆ పార్టీ నుంచి పట్టుమని 10 మంది నేతల్ని చేర్చుకోలేకపోయాడు కిషన్ రెడ్డి. ఏ పనినైనా సరే తెలివిగా కేంద్ర పార్టీ కోర్టులోకి నెట్టివేయటం ద్వారా తాను సేఫ్ జోన్లో ఉన్నానని అనుకుంటారే తప్పితే ఇక్కడ ఆ పార్టీ రోజు రోజుకి నీరుగారిపోతోందని కిషన్ రెడ్డి ఎందుకు గుర్తించరు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి ప్రధాన అనుచరుడు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నవాడు. 2023లో జూబ్లీహిల్స్ బీజేపీ సీటు దీపక్ రెడ్డికి ఇస్తే పార్టీ ఇచ్చిన డబ్బుల్లో కూడా సగం మిగిల్చుకుని ఫామ్ హౌస్ కొనుక్కున్నాడని పార్టీ వాళ్లే విమర్శిస్తూ ఉంటారు. అలాంటి దీపక్ రెడ్డికే మళ్ళీ దగ్గరుండి సీట్ ఇప్పించాడు కిషన్ రెడ్డి. పోనీ ఆ నిర్ణయమైన వెంటనే తీసుకున్నాడా అంటే అది లేదు. కిందటి ఎన్నికల్లో ఓడిపోయిన క్యాండిడేట్కి మళ్ళీ సీట్ ఇచ్చేందుకు కూడా అధిష్టానానికి చెప్పాలి అంటూ నామినేషన్లు వేసే రోజు వరకు సస్పెన్స్ కొనసాగించారు ఆయన. అంటే పార్టీని ఓడించడానికి ముందే డిసైడ్ అయ్యారన్నమాట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిజంగా గెలవాలనే తపనే గనక ఉంటే 6 నెలల ముందే కసరత్తు ప్రారంభించేటువంటి వాళ్ళు నామినేషన్ ముందు రోజు వరకు నాంచుతున్నారు అంటేనే ఏదో ఒక అండర్స్టాండింగ్తో కాలయాపన చేస్తున్నారనే కదా అంతరార్థం. అంతేకాదు, ప్రచార భారం మొత్తం తన మీదే వేసుకున్నారు తప్ప పార్టీలో కీలక నేతలు ఎవరు మేమున్నామంటూ జూబ్లీహిల్స్ కథన రంగంలోకి దూకలేదు. ఓడిపోతామని తెలిసి పోటీ చేయటం వేరు, ఓడిపోవడానికే పోటీ చేయటం వేరు.
కిషన్ రెడ్డి చేసింది ఓడిపోవడానికి. తెలంగాణలో బీజేపీ ప్రత్యక్షంగా పోటీ చేసి గెలవలేదని, ఆ పార్టీకి ఆ నేతలకి ఆ శక్తి లేదని అర్థమైపోయింది. 2029లో కూడా తెర వెనుక యంత్రాంగం మంత్రాంగం చేసి బీజేపీ గెలవాల్సిందే తప్ప పూర్తి స్థాయిలో ప్రజలు ఆ పార్టీని ఎన్నుకునే పరిస్థితి లేదని జూబ్లీహిల్స్లో ఓటమి నిరూపించింది. దీన్ని మీరు ఎలాగైనా అనుకోవచ్చు. బీఆర్ఎస్తో అండర్స్టాండింగ్ అనుకోండి, లేదా బీజేపీ చేతగానితనం అనుకోండి. మొత్తం మీద కిషన్ రెడ్డి చేతిలో బీజేపీ ఓడిపోయింది.